దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి వాక్యం చదువుకుందాం. ద్వితీయ పరీక్ష కాండము 28వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు అందరితో నువ్వే మాట్లాడాలని నీ కృప దయచి, నీ కృప నీ మహిమ తోడించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే ప్రవక్త ఉంటాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకున్న వెడల అంటుంది. అందు గురించి మనం దేవుని మాట వినాలి. విని అనుసరించి నడుచుకుంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట ఆయన ఆజ్ఞలన్నీ పాటించి నడుచుకుంటే దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు మనకు తోడుండి మనలా దేవుడు పిలుచుకున్న నన్ను దేవుని మాటలు మన చెత్తగా వినాలి. విని అనుసరించి నడుచుకోవాలి. నడుచుకునే వేళ గొప్ప కార్యములు జరుగుతాయని ఇక్కడ దేవుడు చేయమంటాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ నడుచుకునే వేళ నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీకు అన్ని వేళలో నీకు తోడుంటా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోషే ప్రవక్తనైతే దేవుని మాట మొదలు శ్రద్ధగా విన్నాడు. భూమిలో ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించేదను. మనం హెచ్చించబడాలంటే వాక్యానికి లోబడాలి. వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్టు వినాలి. ఆయన కృపచేత మనం నడుచుకున్నప్పుడే దేవుడు మనకు తోడుంటాడు. తోడుండి అనుసరించి నడిచినప్పుడే ప్రతిసారి దేవునందు మనం నడుచుకోవాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినెడలా ఆయన ఆజ్ఞలన్నీ పాటించి నడుచుకున్న వెడలా అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ దేవుని మాట విందాం, అనుసరించి నడుచుకుందాం, ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. మనం ఈ రోజు నుంచలన్నా మనం ఎన్ని దినాలు మనం దేవునికి లోబడతాం. ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాం, ఎన్నో బాధలు తెచ్చుకున్నాం, ఎన్నో ఇరుకులు తెచ్చుకున్నాం. ఆ ఇరుకులు కాకుండా ఈ రోజు నుంచలన్నా దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని విని అనుసరించి ఆ దేవుడు చెప్పినట్టు విని అనుసరించి నడుచుకుందాం. ఆయన మాట మొదలు శ్రద్ధగా విందాం. నువ్వు నేను దీవించబడాలంటే దేవుని మాట విన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ ఇంటిలో సమస్యలతోని, విరుకులతోని, ఇబ్బందులతో ఉన్నారో వారి బాధల నుంచి విడిపించండి. ఎవరైతే సంతానం లేకుంటున్నారో వారికి గర్భాన్ని తెరవండి. ఎవరైతే తండ్రి కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తలు సమాధానం లేక అది విడిపోయిన వారిని మరీ జతపరచండి. నీ వాక్యం వింటున్నప్పుడే ఆ ప్రభా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే అప్పుల చేత ఉన్నారో ఆ అప్పులు తీరడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో ఆ అనారోగ్యాల నుంచి విడిపించండి. కడుపు నొప్పి, గడ్డల, క్యాన్సర్, ఇంకా అనేక బాధల, బీబీ, నార్మల్, ఇవన్నీ నీ వాక్యం వింటి నీకు లోబడినప్పుడు ఇవన్నీ స్వస్థత అని నమ్మకాన్ని కలగజేయండి. వారికి విశ్వాసాన్ని కలగజేయండి. ఈ వాక్యం వింటున్నప్పుడే వారికి నెమ్మది, సమాధానం తెచ్చి ఎన్ని బాధల్లో ఉన్నారో యవ్వన పిల్లలు ప్రభా నీకు లోబడాలి, సన్నిధికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడే మనస్సు దయచేయి.
అయా తాగుడు నుంచి ఓ ప్రభా వారిని విడిపించండి. సాతాను నుంచి బంధింపబడే వారి కట్ల నుండి విడుదల తెచ్చండి. బంది గుహలో ఉన్న చీకట్లో ఉన్న వారు విడిపించి నీ వద్దకు అయా నీ వాక్యానికి లోబడి నీ సన్నిధికి వచ్చి వారు ఆశీర్వదించబడటానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు తండ్రి. నిజమే ముదా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నెలలా అంటున్నావు ప్రభా. మేము నీ మాట వింటాం, మాకున్న సమస్యల నుంచి విడిపించండి. ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో వారు నీ వాక్యం విన్నప్పుడే నీ మాటకు లోబడ్డప్పుడే వారికి ఇల్లు సహాయం చేయండి. ఎంతమందినైనా ఉద్యోగాలు లేకుండా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నారు, వారు నీ వాక్యం వింటున్నప్పుడే వారు నీకు లోబడ్డప్పుడే వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇంకానైనా ప్రభా దేవా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారి నీ మాట విని అయా అనుసరించి అయా ఉన్నప్పుడు ప్రభా అందరూ పాస్ అవడానికి నీ కృప దయచేయండి. దేవా ఎవరైతే ఉద్యోగానికి నైనా ఇదిగోనైనా తండ్రి అయ్యా దేవానికి స్తోత్రములు తండ్రి అప్లై చేస్తున్నారో ప్రభా వారందరినీ దర్శించి వారినైనా తండ్రి ఓ ప్రభా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వారికి నైనా నువ్వు తోడుండి పాస్ అవడానికి నీ కృప దయచేయండి. నీ వాక్యానికి విని అనుసరించి నడుచుకుంటామని కృప దయచేయండి. వీధి వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే వారికి సమాధానం నెమ్మది కలగజేయండి. నీ కృప దయచేయండి. ప్రతి బిడ్డలు ఎవరికి నీ యాక్సిడెంట్లు కలగకుంటారు, ప్రయాణంలో అన్నింటిలో నువ్వు తోడుండాలి. నీ కృప దయచేయండి, సహాయం చేయండి. బిడ్డలను దీవించండి. ఈరోజు నైనా ఈ వాక్యం వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డలను అయా ఆచరించండి. నీ కృప దయచేయండి. వారిని దీవించి ఆశీర్వదించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన కట్టడలు అన్ని అనుసరించి నడుస్తున్న వెడల నువ్వు నాయన దీవించబడతావు అంటున్నావు. నీ కృప దయచేయండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప నీ మహిమ తోడుంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.